హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పిల్లల కోసమని 3 టైప్స్ ఆఫ్ హెల్తీ స్నాక్స్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చాలా మంది పేరెంట్స్‌ని అయితే చూస్తుంటామండి. వాళ్ళ పిల్లలు స్కూల్ నుండి రాగానే ప్యాకెట్స్ ఫుడ్స్‌ని అయితే ఇస్తుంటారు. కానీ అవి హెల్త్‌కి అస్సలు మంచిది కావండి. కాబట్టి కొంచెం వీలు చూసుకొని ఇంట్లోనే హెల్తీ స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇక్కడ నేను చూపించబోయే రెసిపీస్‌లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు ఉండడం వల్ల పిల్లలకి మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే మెమరీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీస్‌ని అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ మనం రాగి లడ్డూనైతే ప్రిపేర్ చేసుకుందాం. పాన్ హీట్ అయ్యాక కొద్దిగా పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్‌లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు అదే పాన్‌లోకి కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో వేసి ఫ్లేమ్‌ను లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నెమ్మదిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక వీటిని వేరొక బౌల్‌లోకి అయితే తీసేసుకుందాం. వేయించి తీసుకున్న ఈ పప్పులన్నిటిని పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి ముందుగా వేయించుకున్న పల్లీలు, బాదం, పిస్తా, జీడిపప్పులన్నిటిని వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్‌లోకి కొద్దిగా నెయ్యిని వేసుకున్నాక ఇందులోకి 1 కప్ రాగి పిండిని వేసుకోవాలి. ఈ రాగి పిండిని పచ్చి వాసన పోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్ డ్రై కోకోనట్ పౌడర్‌ని వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి తీసేయాలండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1 కప్ తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్ బెల్లానికి 1 కప్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఫ్లేమ్‌ను హైలో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ తీగ పాకం వచ్చే వరకు ఉంచాలండి. చూడండి, పట్టుకుంటే పాకం అనేది ఈ విధంగా జిగురుగా వచ్చాక స్టవ్‌నైతే బంద్ చేసేయాలి. ఇప్పుడు ఈ పాకంలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రాగి అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ని వేసి ఈ విధంగా అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చుకుందాం. కొంచెం చల్లారాక ఈ పిండి ముద్దను లడ్డూలు చేసుకోవడానికి వేరొక బౌల్‌లోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ మీద కొద్దిగా ఆయిల్ లేదా ఘీ రాసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా లడ్డూలా చేసుకోవాలండి. ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఈ రాగి లడ్డూలను పిల్లలకు రోజుకు ఒకటి ఇచ్చినా చాలండి. పిల్లల బోన్ స్ట్రాంగ్ అవుతాయి. అలాగే పిల్లలు చాలా హెల్తీగా, యాక్టివ్‌గా ఉంటారండి. ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం మరొక స్నాక్ రెసిపీ అయిన రాగి కేక్‌ని ఓవెన్ యూజ్ చేయకుండా చేసి చూపిస్తానండి. ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగా పండిన 2 అరటి పండ్లను తీసుకోవాలి. కేక్‌లో అరటి పండ్లను యూజ్ చేయడం వల్ల నేచురల్ స్వీట్‌నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు వీటి తొక్కను తీసేసి బౌల్‌లోకి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అరటి పండ్లను మెత్తని పేస్ట్‌లా మ్యాష్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ స్వీట్‌నెస్ కావాలంటే 3 అరటి పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుముకున్న బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వచ్చేసి 70 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్ పడని వాళ్ళు ఎగ్‌నైతే స్కిప్ చేయొచ్చండి. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు పెరుగును కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఎగ్స్‌ని వీలైనంత సేపు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఎటువంటి ఫ్లేవర్ యాడ్ చేయని ఘీనైతే వేసుకోవాలండి. అలాగే మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ రావడానికి ఈ వెనిలా ఎసెన్స్‌ని వేసుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందండి. ఈ రెండిటిని వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 60 గ్రామ్స్ వరకు రాగి పిండిని వేసుకోవాలి. సేమ్ అదే క్వాంటిటీలో గోధుమ పిండిని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ దాల్చిన చెక్క పౌడర్‌ని వేసి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. ఒకవేళ పిండి గనుక కొంచెం గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చుకున్న పాలను వేసి మిక్స్ చేసుకోండి. చివరిగా వాల్నట్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కావాలంటే మీకు నచ్చిన ఏదైనా డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను కేక్ స్ట్రీమ్ చేయడానికి రౌండ్ షేప్ బౌల్‌ని అయితే తీసుకున్నానండి. కావాలంటే మీరు వేరే షేప్ బౌల్‌ని కూడా తీసుకోవచ్చు. ఈ బౌల్ లోపల కొద్దిగా ఆయిల్ లేదా ఘీ తోటి గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్‌లోకి బటర్ పేపర్‌ని అయితే పెట్టుకోవాలండి. బటర్ పేపర్ పెట్టుకుంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్‌ని వేసుకోవాలండి.
కేక్ బ్యాటర్ వేసుకున్నాక ఈ బౌల్‌ని ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. మధ్యలో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు కేక్ మీద పంప్కిన్ సీడ్స్, అవిసె గింజలు అండ్ చివరిగా నువ్వులు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్‌ని బేక్ చేసుకుందాం. ఈ కేక్ బేక్ చేయడానికి ఒక పెద్ద సైజ్ గిన్నెనైతే తీసుకోవాలి. ఇప్పుడు లోపల చిన్న చిన్న హోల్ ఉన్న ఈ క్యాప్‌నైతే పెట్టుకోవాలండి. ఈ గిన్నెలోకి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. అలానే బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ బౌల్‌నైతే ఈ విధంగా నెమ్మదిగా లోపల పెట్టుకోవాలండి. కేక్ బౌల్ పెట్టేశాక క్యాప్‌నైతే పెట్టేయాలి. ఇప్పుడు గాలి బయటికి రాకుండా ఉండడానికి ఫస్ట్ ఒక క్లాత్‌ని పెట్టేసి ఏదైనా బరువు ఉన్న దాన్ని పెట్టుకోవాలండి. ఈ కేక్ బేక్ అవ్వడానికి 45-50 మినిట్స్ పడుతుంది. ఈలోపు మనం వేరొక రెసిపీ అయిన సాల్టెడ్ మకానా రెసిపీనైతే ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్నాక ఇందులోకి 1 కప్ మకానాను వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టుకొని చూస్తే మకానా అనేది పగిలిపోవాలి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్‌లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఘీ, బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్ అండ్ చివరిగా లెమన్ జ్యూస్ వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రోస్ట్ చేసుకున్న మకానాను వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక వీటిని తీసేయాలండి. ఎంతో టేస్టీ అయిన సాల్టెడ్ మకానా అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనం కేక్ బేక్ అయిందేమో చూద్దాం. ఒకసారి స్పూన్ని ఈ విధంగా పెట్టి చూడండి. స్పూన్ ఫ్రీగా వచ్చేస్తే కేక్ అయితే రెడీ అయినట్టే అండి. ఇప్పుడు ఈ కేక్‌ని ఈ విధంగా తీసి చూడండి. కేక్ అయితే చక్కగా బేక్ అయిందండి. కేక్ మీద క్లాత్‌ని పెట్టి కూల్ చేసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ తీసి చూద్దాం. కేక్‌ని ఈ విధంగా సైడ్స్‌కి కట్ చేశాక ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, కేక్ అయితే చక్కగా వచ్చేసిందండి. చివరిగా ఈ బటర్ పేపర్‌ని అయితే ఇలా అయితే తీసేయండి. చూడండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన రాగి కేక్ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.